సూపర్ స్టార్ కృష్ణ సమగ్ర జీవిత విశేషాలు మీ ముందుంచుతున్నాను. 1980లో రిలీజ్ అయిన సిరిమల నవ్వింది. ఇది మంచి కథాంశంతో కూడినటువంటి సినిమా. విజయ్ నిర్మల డైరెక్షన్లో వచ్చినటువంటి ఈ సినిమా ఆ రోజు ఇంటిల్లిపాది అందరినీ కూడా ఆశ్చర్యచకితులను చేసింది. కారణం ఏంటంటే హాస్యం అనేది సూపర్ స్టార్ కృష్ణ సినిమాల్లో చాలా తక్కువగా కనిపిస్తుంది. ఈ సినిమా పూర్తిగా హాస్యభరితంగా ఉంటుంది, అలాగే వినోదాత్మకంగా కూడా ఉంటుంది. ఈ సినిమాలో నటించిన హీరోయిన్ సుజాత చాలా చక్కటి ఒక జంటగా సూపర్ స్టార్ కృష్ణ పక్కన మనకు కనిపిస్తారు. ఆ తర్వాత వీళ్ళిద్దరు కలిసి మరే సినిమాలో కూడా హీరోయిన్లుగా నటించలేదు. గురు శిష్యులు సినిమాలో కూడా నటించారు, కాకపోతే అక్కినేని నాగేశ్వరరావు సరసన సుజాత నటించడం జరిగింది. అలాగే యుద్ధం సినిమాలో కూడా నటించారు, కానీ కృష్ణ పక్కన ఆవిడ హీరోయిన్గా నటించలేదు. మరో పక్కన కనుక చూసుకుంటే రాజకీయ చదరంగం, ఇది ఓన్ ప్రొడక్షన్స్, కృష్ణ పద్మాలయ బ్యానర్ మీద తీశారు. అందులో అక్కినేని నాగేశ్వరరావు సరసన సతీమణి కింద ఈవిడ కనిపిస్తారు. ఇది వీళ్ళ కాంబినేషన్లో వచ్చినటువంటి చివరి చిత్రం కూడా అనుకోవచ్చు మనం. ఈ సినిమా తర్వాత ఇంకా వాళ్ళిద్దరూ వేరే కాంబినేషన్లో కూడా నటించలేదు. సుజాత ఎందుకని ఎక్కువ సినిమాల్లో కృష్ణతో నటించలేదు, కారణం ఏంటి అని చాలామందికి సందేహాలు వస్తాయి. 1980 ప్రాంతంలో మనం కనుక చూసుకుంటే కథానాయకుల కొరత చాలా ఎక్కువగా ఉంది. సుజాత యాక్చువల్గా శ్రీలంకలో పుట్టారు, కేరళలో పెరిగారు. కేరళ నుంచి తమిళనాడు వచ్చి అంతులేని కథ మన తెలుగులో ఉంది కదా, తన తమిళ మాతృకలో ఆవిడ హీరోయిన్ కింద చేయడం జరిగింది. బాలచందర్ డైరెక్షన్లో వచ్చినటువంటి ఆ సినిమాలో ఆవిడ అద్భుతమైన నటన ప్రదర్శించి సుజాత సహజమైన నటి అనే ఒక గుర్తింపు కూడా ఆవిడ పొందడం జరిగింది. సుజాత తర్వాత గోరింటాకు తెలుగులో నటించి ఎంత గొప్ప పేరు ప్రఖ్యాతులు సాధించారో మీకు అందరికీ తెలిసిందే. ఆవిడ కన్నీళ్ళు పెట్టించగలరు, అలాగే ఒక నవ్వు నవ్వించగలరు, అన్ని రకాల రసాలు పోషించగలరు అని చెప్పేసి ఒక ముద్ర ఆవిడకి పడిపోయింది. దాంతో చాలామంది హీరోలు క్యూలు కట్టారు. కానీ ఆవిడ 1977 సంవత్సరంలో తన ఇంటి యజమాని కొడుకైనటువంటి జైకర్ని పెళ్లి చేసుకోవడం జరిగింది. జైకర్ అప్పటికే వ్యాపారం చేస్తూ ఉండేవాడు. వ్యాపారంలో డబ్బుల గురించి సుజాతని బాగా వేధించేవాడని, అలాగే సుజాత సోదరులు కూడా ఇదే వేధింపులకు గురి చేసేవాడిని ఆ రోజు ఒక ప్రచారం ఉండేది. ఏది ఏమైనా తన సినిమాల్లో వచ్చిన డబ్బులు ఎక్కువగా భర్తకి పెట్టుబడి పెట్టడంతోనే ఆవిడకి సరిపోయిందని, ఎక్కువగా డబ్బులు దాచుకోలేదని చాలామంది చెబుతూ ఉంటారు. పైగా కొన్ని రకాలైనటువంటి నియంత్రణ కూడా భర్తకు ఉండేదని, యంగ్స్టర్స్తో నటించడం ఆయనకి ఇష్టం ఉండేది కాదని, ముఖ్యంగా కమల్ హాసన్, రజనీకాంత్, కృష్ణ ఇలాంటి వాళ్ళు అప్పుడు నడి వయసులో ఉండేవారు. వాళ్ళతో నడిస్తే ఎక్కువగా అనుమానపడేవారిని సుజాత అవాయిడ్ చేసేసి అప్పట్లో కొంచెం ఓల్డ్ గెటప్లో ఉన్నటువంటి హీరోస్తోనే ఆవిడ నటించేవారు. ముఖ్యంగా ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, శివాజీ గణేశన్ ఇలాంటి వాళ్ళని ఏరుకోరి ఎంచి వాళ్ళ పక్కన నటించడానికి ఇష్టపడేవాళ్ళు. ఈ విధంగా కృష్ణ పక్కన అవకాశాలు ఆవిడ చేజార్చుకున్నారు అని చెప్పి మనం అనుకోవచ్చు. ఎంతో అందంగా ఉండి మంచి నటన ప్రదర్శించే సుజాత కొంతకాలం తర్వాత అమెరికా వెళ్ళిపోయారు. అమెరికా వెళ్ళిపోయినప్పుడు అందరూ సంతోషించారు, ఆవిడ సెటిల్ అయిపోయారు, ఆవిడ జీతం బాగానే ఉంది అని చెప్పేసి. తర్వాత ఆవిడ మళ్ళీ తిరిగి చెన్నై వచ్చి సినిమాలో నటించడం మొదలుపెట్టిన తర్వాత చంటి సినిమా చూసి అందరూ నిర్ఘాంతపోయారు. చంటిలో ఆవిడ చాలా సన్నగా, పీలగా, బలహీనంగా కనిపించడంతో ఏమిటి ఈవిడ ఆరోగ్యం బాగాలేదా అన్న అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. సూత్రధారు సినిమాలో కూడా ఆవిడ ఇలాగే కనిపించారు. రాజకీయ చదరంగం సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు సూపర్ స్టార్ కృష్ణ సుజాతను చూసి మీ ఆరోగ్యంలో ఏదో తేడా కనిపిస్తుంది అని అడగటం కూడా జరిగింది. అప్పటికే ఆవిడ ఆరోగ్యం బాగాలేదు. తర్వాత ఇంకా అనారోగ్యం క్షీణించి క్యాన్సర్లోకి దిగి ఆవిడ కిడ్నీలు కూడా పాడైపోయి చాలా అవసాన దశలో ఆర్థికంగా ఇబ్బందులు పడటం కూడా ప్రారంభించారు. డబ్బులు లేవు,
వచ్చేటువంటి మార్గాలు లేవు, సినిమాలు లేవు. ఓ పక్కనేమో భర్త తన సొమ్ము గురించి వెంపర్లాడటం, అది బిజినెస్లో పెట్టడం, అది లాస్ రావటం, ఇలా రకరకాల కారణాల వల్ల ఆవిడ బాగా ఇబ్బందులు పడటంతో చాలామంది ఆర్థిక సహాయం అందజేశారు. అందులో ప్రముఖ వ్యక్తులు సూపర్ స్టార్ కృష్ణ, 2 దాసరి నారాయణరావు గారు. ఇద్దరూ కూడా ఆవిడ ఆర్థిక పరిస్థితి తెలుసుకొని చివరిలో సహాయం అందించారు. 2011 సంవత్సరంలో ఆవిడ స్వర్గస్థురాలవటం జరిగింది. కేవలం 58 సంవత్సరాల వయసులోనే ఆవిడ నిండు జీవితాన్ని కోల్పోవడం జరిగింది. మంచి ప్రతిభ గల నటి, మంచి ఏజ్లో ఉన్నప్పుడు ఆవిడ తన తనువుని చాలించారు. కేవలం ఏంటంటే భర్త యొక్క అనుమానం, భర్త అనుమానాలు పెంపొందించకుండా ఉండటానికి ఆవిడ తన కెరీర్ని తనకు తానే కిల్ చేసుకున్నారు. 1985 ప్రాంతంలోనే ఆవిడ తల్లిగా నటించడం మొదలుపెట్టారు. 77లో ఎవరికైతే తను హీరోయిన్గా నటించిందో కమల్ హాసన్ అలాంటి వాళ్ళకి తల్లిగా కూడా ఆవిడ నటించడం 85లోనే స్టార్ట్ చేశారు. అంటే తన కెరీర్ని తానే నాశనం చేసుకున్నారని ఆ రోజుల్లో చాలామంది విమర్శించారు కూడా. ఆవిడ ఒకటే అనుకున్నారు, తన భర్త హ్యాపీగా ఉంటే చాలు అనుకొని తన సినీ జీవితాన్ని పణంగా పెట్టారు. సినీ జీవితమే కాదు, చివరికి తన జీవితాన్నే పణంగా పెట్టారు. ఎవరు అందని లోకాలకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినటువంటి ఆ వ్యక్తికి చివరి క్షణాల్లో మాత్రం సహాయం చేసింది సూపర్ స్టార్ కృష్ణ. దాసరి నారాయణరావు మాత్రం ఇండస్ట్రీ ఎప్పటికీ కూడా మర్చిపోదు, ఏనాడికి గుర్తుంచుకుంటుంది. అది మర్చిపోలేనటువంటి ఒక విషయం, ఒక మానవత్వం వెలివిడిచినటువంటి విషయం. కాబట్టి సిరిమల్ల నవ్వింది అంటే మనకు సుజాత గుర్తుకొస్తారు. సుజాత గుర్తుకొస్తే ఆవిడ జీవితం కూడా గుర్తుకొస్తుంది. జీవితం గుర్తుకొచ్చినప్పుడు మనకు కూడా బాధ కలుగుతుంది. ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ బ్లెస్సింగ్స్ మా ఛానల్కి అందజేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ మిత్రుడు శ్రేయోభిలాషి, సత్యావద పీపుల్ లైవ్ టీవీ చీఫ్ ఎడిటర్, టీవీఎస్ఎస్ కృష్ణప్రసాద్.